సో లీ క్రోనిన్స్ ద మమ్మీ మూవీ ఇప్పుడే చూసొస్తున్నాను. ఈవిల్ డెడ్ రైస్ మొన్న వచ్చి చూసారా, లైక్ టూ ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమా. ఆ సినిమా డైరెక్టర్ లీ క్రోనిన్ ఈ సినిమా తీశాడు. మమ్మీ రిటర్న్స్, మమ్మీ ఫ్రాంచైజ్ ఏదైతే ఉందో మనకి చాలా నాస్టాలజిక్ ఎలిమెంట్ అనమాట. మన లైఫ్ లో చిన్నప్పటి నుంచి చూసాము, అది ఒక అడ్వెంచర్ కైండ్ ఆఫ్ సినిమా లెక్క ఉంటుంది. ఇది ప్యూర్ హారర్ మూవీ. ఆ మమ్మీ అని ఒక ఆస్పెక్ట్ తీసుకొచ్చి మనల్ని ఏ రకంగా ప్యాక్ చేద్దాం, మనల్ని ఏ రకంగా ఆగం పట్టిద్దాం, మనం ఏ రకంగా సంపి పారదొప్పుదాం అనే ఫీలింగ్ తో తీసిన సినిమా అనమాట ఇది. సినిమా ఎలా ఉందిరా అంటే మాత్రం ఇట్ వాస్ ఫకింగ్ గ్రేట్. నాకైతే మాత్రం పిచ్చి పిచ్చి నచ్చింది. అంటే ఫస్ట్ నా గురించి చెప్పాలంటే నేను హారర్ మూవీస్ అంటే కాచ్ చేసుకుంటా, నా వల్ల కాదు. నిజంగా మస్తు భయం అవుతుంది. థియేటర్ చూడాలంటే చాలా భయం అవుతుంది, ముఖ్యంగా సౌండ్ ఎఫెక్ట్స్ అవన్నీ నా వల్ల కాదు. అట్లాంటి ఆడియన్స్ కి అయితే మాత్రం చాలా బాగా ఎక్కే ఛాన్స్ అయితే ఉంది. నాకు తెలియదు, ఎందుకంటే నేను చాలా రేర్ గా చూస్తే ఇట్లాంటి హారర్ మూవీస్ థియేటర్ లో. సో చూసాను. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సెటప్ పెట్టుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ని లిటరల్ గా చాలా బాగా వాడుకున్నాడు అని చెప్తా. లైక్ మనకి అమ్మాయి మిస్ అవుతుంది, మిస్ అయిన తర్వాత ఏం జరిగింది, 8 ఏళ్ల తర్వాత ఏం జరిగింది, తర్వాత అమ్మాయి దొరికిన తర్వాత పరిస్థితి ఏంటి, ఆ ఇంట్లో కొన్ని వింత వింత విషయాలు జరుగుతూ ఉంటాయి. మనకు తెలుసు అమ్మాయి రావడం ప్రాబ్లం అవుతుంది, ఏదో అవుతుందని చెప్పేసి మనం చూపిస్తా ఉంటారు. టిపికల్ హారర్ మూవీస్ లో ఏవేవైతే కథలు పడతా ఉంటారో దీంట్లో కూడా అవే పడతా ఉంటారు. బట్ అవన్నీ కూడా చాలా ఆథెంటిక్ అనిపిస్తాయి. అరే ఇక్కడ జరగడానికి లాజికల్ గా ఇక్కడ ఉంది రా బాబు, రీజన్ ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఏదో జరుగుతుంది కదా, ఏదో ఉంది కదా అని చెప్పరు. ఇది వింతగా ఉంది అని వాళ్ళు గ్రహిస్తారు, మనకి తెలుస్తా ఉంటది. దీన్ని వాళ్ళు ఏం చేయలేకపోతారు, ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది. దాన్ని చాలా బాగా పెట్టుకున్నారు అనిపించింది. అమ్మాయి ఎవరైతే చేశారో ముఖ్యంగా ప్రాస్థెటిక్స్ ప్యాక్ అయిపోయింది భయ్య. నాకైతే మాత్రం చెప్తున్నా కదా, చాలా చాలా ఏరియాస్ లో మీ వాటాలు ప్యాక్ అయిపోతాయి. ఆ రేంజ్ లో ఉందన్నట్టు. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి సుసుపోయినావా లేదా ఇంటర్వెల్ లో, లేకపోతే ఇంకా గారిపోతుంది, ఆ రేంజ్ లో పడతాం అనమాట. ముఖ్యంగా ఈ సినిమాలో హారర్ కంటే గోర్, వైలెన్స్, ముఖ్యంగా బ్లడ్ గానీ ఆర్గన్స్, అది ఆ రకంగా అటెళ్ళింది అన్నట్టు. ముఖ్యంగా కొంచెం స్లైమ్స్ వస్తూ ఉంటాయి, వాంతులు చేసుకుంటా ఉంటారు, గ్రీసీగా. లైక్ చూడ్డానికే నువ్వు అన్కంఫర్టబుల్ ఎక్కువ అయిపోతావు అనమాట. ఏంటరా ఇది ఇంత దారుణంగా ఉంది అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. ఇట్స్ సో గ్రోటెస్క్ దాన్ మోర్ హారర్. అమ్మో ఏమైపోతుందో, అరే దయ్యం వచ్చి మనల్ని పట్టేసుకుంటుంది, ఆ ఫీలింగ్ కాకుండా అసలు చూడలేకపోతావు. చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతా ఉంటాడు. సినిమా మొత్తం కూడా బిల్డ్ చేస్తూ వస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మనకి టోటల్ సిచ్యువేషన్ క్లిక్ అయిన తర్వాత అక్కడ నుంచి ఒక మేజర్ యాక్షన్ సీక్వెన్సెస్ లెక్క ఉంటుంది ఒకటి. దాట్ వాస్ డన్ రియలీ వెల్. ఎలా అంటే ఆ ఫ్యామిలీ ఏదైతే ఉందో ఫ్యామిలీ చాలా బాగా పెట్టుకున్నారో. ఓ సర్టన్ పాయింట్ తర్వాత నాకు హెరిడిటరీ గుర్తుకొచ్చింది. హెరిడిటరీ చూడలేదంటే మాత్రం చూసేయండి అయ్యా, అది చచ్చిపోతా చూడలేక, అంత దారుణంగా ఉంటుంది, మస్తు భయం అవుతుంది నాకు సినిమా. క్లైమాక్స్ లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది అనమాట, లైక్ మామ్ ప్లీజ్ మామ్ అన్న తర్వాత అక్కడ ఏదో డోర్ కొట్టుకుంటా ఉంటుంది సౌండ్. ఆ సౌండ్ ఏదో మీకు తెలుస్తుంది చూస్తే మాత్రం. అట్లాంటిది ఒకటి జరుగుతుంది, టిక్ అని సౌండ్ ఇచ్చుకుంటా ఒకటి జరుగుతూ ఉంటుంది అబ్బాయి తోటి. అమ్మా అరే ఏంట్రా ఇది అనే ఫీలింగ్ వస్తున్నట్టు. ఇట్ వాస్ రియలీ వెల్ డన్. ముఖ్యంగా గ్రాండ్ మా సీన్ గానీ, ఆ పాప, చిన్న పాప నిజంగా భయ్యా ఈవిల్ డెడ్ రైస్ లో దీంట్లో పిల్లల్ని వాడిను భయ్యా ఇదే డైరెక్టర్ కాబట్టి. ఒరే నువ్వు మనిషివా పశువా, పిల్లల్ని ఎలా వాడుతున్నారా ఇంత దారుణంగా. లిటరల్ గా బూతులు వాడతాడు, బూతులు వస్తూ ఉంటాయి, అండ్ పళ్ళతోటి కొన్ని చేస్తా ఉంటాడు. ఒక డెత్ అవుతుంది, ఆ డెత్ తోటి ఏదేదో చేస్తా ఉంటాడు. ఇట్స్ టూ మచ్ వెళ్ళిపోతుంది అనమాట. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్, ఒక డెత్ తర్వాత ఫ్యూనరల్ జరుగుతుంది. ఆ ఫ్యూనరల్ సీన్, దాని తర్వాత జరిగే సీన్స్ అన్ని కూడా ఒరే నాకు భయం కాదు కదా, చూడలేకపోతున్నా, అది బాధ అన్నట్టు. సో టెక్నికలీ అలా వెళ్ళిపోయింది. బట్ సౌండ్ డిజైన్ సీరియస్లీ వాస్ ఫెంటాస్టిక్. ఒక మమ్మీ ఎలిమెంట్ ని వీళ్ళు ఎంత బాగా వాడుకున్నారంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేరు, ఇలా వాడేవరా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. నాకైతే మాత్రం మస్తు అనిపించింది. చాలా మందికి అనిపించింది దీంట్లో హారర్ ఏముందిరా అనుకోవచ్చు. నాకు కూడా అమ్మో బాబాయ్ కారిపోయిందిరా అనే ఫీలింగ్ కాదు, కానీ ఇట్ వాస్ డన్ రియల్లీ వెల్ ఇన్ అ సౌండ్ ఎఫెక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆల్సో మమ్మీ అని ఒక ఆస్పెక్ట్ ని ఎంత సీరియస్ గా తీసుకోవాలి. ఇన్ని రోజులు ఏదో కామెడీ చేసారు మీరు, యాక్చువల్ ఇంత దారుణంగా ఉంటది, దీని జాగ్రత్త చూసుకోవాలన్నట్టుగా ఆ ఒక ఆస్పెక్ట్. అండ్ ఆల్సో గోర్ అండ్ వైలెన్స్, స్కిన్ పీలింగ్ ఉంటది బ్రో. సినిమా మొత్తం కూడా స్కిన్ పీలింగ్ ఉంటది. దానికి ఒక రీజన్ పెడతాడు, ఒరే ఏంట్రా ఇది ఇంత దారుణంగా ఉందని ఫీలింగ్ వస్తుంది అనమాట. క్యారెక్టర్స్ చాలా బాగా నచ్చినాయి. పర్ఫార్మెన్సెస్ వెరీ వెల్ డన్. సీరియస్లీ ఎవ్వరూ తెలియదు నాకు సినిమాలో, ఒక్క మేక్ ఆలమావి తప్ప. ఎందుకంటే ఆమె మూన్ నైట్ లో చేసింది హీరోయిన్, దీంట్లో ఒక ఈజిప్షియన్ పోలీస్ ఆఫీసర్ చేస్తుంది. షీస్ ఫెంటాస్టిక్ ఇన్ ద మూవీ. చాలా బాగుంది సినిమాటోగ్రఫీ బ్రో. అట్లా ఈజిప్ట్ కి న్యూ మెక్సికోకి కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి, బట్ రెండింటిని డిఫరెన్షియేట్ చేసిండు. ఫ్రేమ్స్ ఎట్లా పెడతాడు అంటే ఒక గిట్ల పెడతాడు, గిట్ల కనబడుతుంది, అన్ని అందరికి ఇట్లా కనబడతారు. ఒరే జరంతా నాకు బ్రీతింగ్ రూమ్ మీరా, అందరు ఇట్లా నా మొహం మీద ఉన్నట్టు అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దాని తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, ముఖ్యంగా స్లైమ్ ఎఫెక్ట్స్ కానీ, అమ్మాయి ప్రాస్థెటిక్స్ కానీ, ఆమె వేసే సౌండ్స్, ఆమె ప్రవర్తన, అదంతా కూడా ఎక్కేస్తుంది బ్రో. ఇట్ విల్ క్రాల్ అండర్ యువర్ స్కిన్ బ్రో, అంత దారంగా ఉంటుంది అన్నట్టు. నాకైతే మాత్రం చెప్తున్నా కదా, నేను చాలా బ్యాడ్ హారర్ మూవీ వాచర్. నాకు అస్సలు నచ్చదు, అంటే భయం అయితే ఉంటుంది, ఎక్కడికక్కడ ప్యాక్ అయిపోతుంది. నాకైతే ప్యాక్ అయిపోయింది. కొన్ని లాజిక్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఒక అమ్మ ఒక రకంగా ఆలోచిస్తుంది, అమ్మ అక్కడ ఆలోచించడం కరెక్ట్, లాజిక్ అమ్మగా ఆలోచిస్తుంది అని చెప్పేసి. బట్ మనకు తెలిసిపోతుంది వాళ్ళ ఫాదర్ మస్తు ఉంటుంది. ఇక్కడ ఏదో పెంట జరగబోతుంది, మనం ఇక్కడ నుంచి పెద్ద డిసిజన్ తీసుకోవాలి,
అలాగే వాడు చెప్తాడు. బట్ ఇక్కడ అమ్మ లే నా కూతురు నేను జాగ్రత్త చూసుకుంటా, బొక్క చూసుకుంటా, ఏటేటో పోతుంది అన్నట్టు సినిమా. సో నాకైతే మాత్రం లీ క్రోనిన్స్ ద మమ్మీ పిచ్చి నచ్చింది. లీ క్రోనిన్ అర్థమైంది, ఇక టిక్ వేసుకున్నాను. నువ్వు ఏ సినిమా వచ్చినా కానీ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయినా. నాకైతే నచ్చింది. మీరు చూసారా, చూడాలనుకుంటున్నారు కింద కామెంట్స్ లో అయిపోయింది. ప్రీ క్లైమాక్స్ ముఖ్యంగా ఫ్యూనరల్ సీన్ ప్యాక్ అయిపోయింది నాకైతే మాత్రం. సో చూసారా, కింద కామెంట్స్ లో అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బై.